హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఇవాల్టి రెసిపీ మా స్టైల్లో గోరుచిక్కుడుకాయ ఆవకూర. ఈ రెసిపీ టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. చిక్కుడుకాయ ఉడికితే 5 నిమిషాల్లో అయిపోతుంది. రైస్ ఇంకా చపాతీలోకి పర్ఫెక్ట్గా సరిపోయే ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. తర్వాత గోరుచిక్కుడుకాయల్ని చిన్న ముక్కలుగా ఇలా చేసుకొని ఆ నీళ్లల్లో వేసుకోండి. చిక్కుడుకాయలు నీళ్లల్లో పూర్తిగా మునిగేలా చూసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ చిక్కుడుకాయల్ని ఉడికించండి. చిక్కుడుకాయల్ని ఇలా విడిగా ఒక గిన్నెలో పోసి ఉడికించుకోండి. కుక్కర్లో పెడితే మరీ ముద్దగా అయిపోతాయి, కూర బాగోదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2.5 స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 6 నుంచి 8 ఎండుమిరపకాయలు వేయండి. ఇక్కడ ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కూరలో వేరే కారం వెయ్యం కాబట్టి ఈ కారాన్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు ఇక్కడ టమాటాకి బదులు చింతపండు కూడా వాడుకోవచ్చు. నేను 100 గ్రాముల చిక్కుడుకాయలు తీసుకున్నాను, దానికి నాకు ఒక టమాటో సరిపోతుంది. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి టమాటో లేదా చింతపండు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. కట్ చేసిన టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కదా, సో ఇక్కడ ఉప్పు రుచిని చూసుకొని వేసుకోండి. తరువాత దీన్ని ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇక్కడ టమాటో తీసుకుంటే పేస్ట్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ అవసరం పడదు. చింతపండు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికితే చూసుకొని స్టవ్ ఆపేయండి. అవి ఇలా ఒక 80 to 90% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే కూర ముద్దగా వచ్చేస్తుంది, సో చెక్ చేసుకొని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి వేయించండి. మినప్పప్పు దోరగా వేగాక ఇందులో 5-6 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేయండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి కలపండి. గోరుచిక్కుళ్ళు చిరు చేదుగా ఉంటాయి కాబట్టి తినడానికి అందరూ తొందరగా ఇష్టపడరు. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా నచ్చుతుంది. పులుపు వేస్తాం కదా, సో చేదును బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కావాలి అంటే ఇక్కడ వేసుకోండి. తరువాత దీన్ని మూత పెట్టి మధ్యలో కలుపుతూ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇందులో కావాలంటే కొద్దిగా కొబ్బరి కూడా తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి మసాలాలు కనీసం ఉల్లిపాయ కూడా వాడలేదు కాబట్టి చిన్న పెద్ద అందరూ చక్కగా తినొచ్చు. కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. మీరు ఇక్కడ చిక్కుడుకాయలకి బదులు మునక్కాయ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ కూర చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది, సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆపేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన చిక్కుడుకాయ ఆవకూర. చాలా సింపుల్ కదా. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.